దశ దిశను నిర్దేశిస్తూ అందరినీ కలుపుకొని పోయి సిరిసిల్ల పట్టణ అభివృద్ధికి పాల్పడడానికి కేటీఆర్ గారి ఆశీస్సులతో ముందుకు వచ్చినటువంటి ప్రథమ పౌరాలు గౌరవనీయులు శ్రీమతి జీతం కళా చక్రపాణి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. इमे श्री पद्महस्ते सुगंधे वक्षस्थले నమస్కారాలు. అదేవిధంగా మన పద్మశాలి అధ్యక్షులు గౌతమ్ శంకరమ్మ గారికి మరి ఈరోజు పాలు పంచుకుంటున్న పద్మశాలి కుల బాంధవులకు, కుల ప్రముఖులకు, పద్మశాలి పురోహితులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, నాతో పాటు కొత్తగా ఎన్నికైన ఈ మారవాడ్ కౌన్సిలర్ దూడం రజితా శ్రీనివాస్ గారు, 18వ వార్డు కౌన్సిలర్ మేరు శ్రీనివాస్ మంజుల గారు, 7వ వార్డు కౌన్సిలర్ ఎర్ర వెంకటరాజు మన్న గారు, 19వ వార్డు కౌన్సిలర్ కొత్త శ్రీనివాస్ గారికి మరి ఈ గుడి తరపున మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ గుడి సంఘ సభ్యులకు ప్రత్యేక. ఎందుకంటే మనము గతంలో 3 సంవత్సరాల కింద మన కమిటీలు గౌరవనీయులు మన శాసనసభ్యులు కేటీ రామారావు పనులు కూడా ఉంటే మున్సిపల్ పక్షాన దాన్ని పరిశీలించి మరి ఆ పనులు కూడా చేయిస్తాము. ఎందుకంటే మన సిరిసిల్ల పట్టణము మన అభివృద్ధిలో ముందు స్థానంలో ఉండాలి. అభివృద్ధిలో ముందు స్థానం ఉండాలంటే మనం ఇక్కడ ఎంపికైన గౌరవ కౌన్సిలర్లు, రాష్ట్ర కౌన్సిలర్లు, మరి కేంద్ర కౌన్సిలర్లు ఉన్నారు కాబట్టి మా వంతు బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా మనందరం కూడా కలిసి కట్టి మన సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధిలో ముందు స్థానంలో ఉంచాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ 4 వార్డుల కౌన్సిలర్ వారికి, 4 వార్డుల ప్రజలకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున నమస్కారాలు చెప్పుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్కరు ప్రేమ, అభిమానం ఈ దేవస్థానం ఉన్నప్పటి నుంచి దాదాపు 1999 దాకానే 90 దాకా ఇక్కడనే అందరితో గడిపిన రోజులు. ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్కరు గుర్తుపట్టి పేరు పెట్టి ఇంటికి వెళ్తున్నారంటే అంత ప్రేమ, అభిమానం ఉన్న నెహ్రూ గంట. కాబట్టి మీ అందరికీ ఎల్లవేళలా నేను ఏ పనైనా చేసేందుకు ముందుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా పెద్దలు చెప్పినట్టు అన్న రామదాస్ చెప్పిండు, ఆ ఆస్కారం ఏమైనా ఉంటే మేడం గారికి చెప్పి కరెంట్ బిల్ అనేది సాధ్యం కాదు, అయినా ఏమైనా వీలైతే మాత్రం నేను ఆలోచన జరుగుతుంది. ఒకటి ఏంటంటే మీద వరకు ఆగిపోయింది, ఏది కమిటీ అలా ఆగిపోయింది. ఆ ఫండ్స్ పూర్తిగా ఖర్చు అయినాయా, ఇంకేమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకో 2-3 లక్షలైనా కానీ పెట్టించి చూపించగలిగేంత మేడం అదొకటి సాధ్యమే అయిపోయినది. ఇంకొకటి ఏంటంటే గద స్తంభం అని చెప్పి మన భక్తులు అనడం జరిగింది. గతంలో 3 ఏళ్ల కింద విద్యార్థులకు నేరాలకు 2 గద స్తంభాలు తెప్పించినప్పుడు మన గవర్నమెంట్ ఉండే కొంచెం ఇబ్బంది అయింది. పర్మిషన్ లేకుండా కానీ కేటీఆర్ తో తెప్పించి చేయించడం జరిగింది. ఒకవేళ అటువంటి ఆస్కారం మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మన గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఆ గద స్తంభాన్ని సుద్ధా సభాముఖంగా నేనే స్వయంగా డబ్బులతో తెప్పిస్తానని చెప్పి దేవస్థానం కమిటీ, ఎందుకంటే ఇప్పుడు అధికారం లేదు కాబట్టి ఇక్కడ మా మాట్లాడు కాబట్టి రానున్న 2 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా కేటీఆర్, కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఖచ్చితంగా ఆ గద స్తంభానికి ఖర్చు కానీ అవన్నీ నా సొంత డబ్బుతో తెప్పించి మీ గుడి నేను సహకరిస్తానని చెప్పి నెహ్రూ ప్రజలందరికీ, భక్తులందరికీ తెలియజేసుకుంటూ మరి ఇంత ప్రేమ, అభిమానంతో మమ్మల్ని ఆహ్వానించిన కుడి సభ్యులకు, నెహ్రూ ప్రజలందరికీ, భక్తులందరికీ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.